హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం అంతా సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నిన్న అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది, బాగానే ఉంది. అక్కడ దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆ బెయిల్ నిన్న మొత్తము ఒక ప్రెస్ మీట్లో కానీ ఒక నేషనల్ మీడియా సమక్షంలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట అనడం జరిగింది. అల్లు అర్జున్ ఏమైనా బార్డర్లో ఏమైనా వర్క్ చేస్తాడా, ఆయన మూవీకి ఆయన బిజినెస్ చేసుకుంటున్నాడు, ఆయన లోపల ఉంటే ఏంటి బయట ఉంటే ఏంటి అన్నట్టుగానే అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడడం జరిగింది. సో ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాటలు విన్న తర్వాత మీకు ఏమనిపించింది సార్? ఇది రేవంత్ రెడ్డి గారు అన్నదాన్ని కాకుండా ఆయన ఏ లెవెన్గా ఉన్న అతన్ని టాప్ ప్రయారిటీ తీసుకొచ్చి ఇన్స్టంటేనియస్గా అరెస్ట్ చేయడం, ఆ పరిణామాలన్నీ పొద్దున్నుంచి గమనిస్తే మీడియా అంతా దాని చుట్టే తిరుగుతూ సాయంత్రం ఆయనకి బెయిల్ రావడం, కొన్ని టెక్నికల్ ఇష్యూస్తో పొద్దున్న రిలీజ్ అవ్వడం, ఇవన్నీ గమనిస్తే దీనికన్నా వెనకాతలు గమనించవలసిన విషయం ఏంటంటేనండి, రెండు విషయాలు. ఒకటి, అల్లు అరవింద్ గారు అబ్బాయి అర్జున్ గారిని జైల్లో పెట్టడం ఒకటి అనుకుంటే, రెండోది ఆయన లేని టైంలో నాగబాబు చిరంజీవి గారు ఆయన ఇంటికి వెళ్ళి సంఘీభావాలు ప్రకటించడం ఇంకొక ఎత్తి అయితే, ఫ్లైట్ వేసుకొచ్చేస్తాను, ఇగో వచ్చేస్తున్నాను, అదిగో వచ్చేస్తున్నాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారి సంగతి చూస్తే, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇందులో ఒక ఇష్యూ చూడండి. రైతుల ధర్నాకి పిలిపించిన వైఎస్ఆర్సీపీ మొత్తం 13 జిల్లాలు పాతవి, 26 జిల్లాలు కొత్తవి, మొత్తం పంచాయతీలు, గ్రామాలు అండ్ దాని ఏమంటారంటే మున్సిపల్ ఆఫీసులు అన్నిట్లోనూ గౌరవాలు చేసి, మండల ఆఫీసులతో సైతం, కలెక్టరేట్ల ముట్టడిలతో సైతం సక్సెస్ సాధించిన దగ్గర ఎక్కడ ఒక అనా పైసా క్రెడిట్ కూడా ఎక్కడ చూసుకోవడానికి, ఇంక్లూడింగ్ సాక్షి ఛానల్ దాంట్లో కూడా ఎక్కడ టెలికాస్ట్ కాకుండా సక్సెస్ సాధించిన ఎన్డీఏ కూటమి కింద దాన్ని వివరించండి. క్రెడిట్ గోస్ టు తెలుగుదేశం. ఎందుకంటే ఎక్కడ సభు సందర్భం లేకుండా ఇక్కడ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఓవర్ నైట్ డెవలప్మెంట్స్ లాగా 11 గంటలకు ఆయన ఇంటికి వెళ్ళడం, 12 గంటలకు ఆయన బెడ్రూమ్లో ఉంటే తీసుకొని అరెస్ట్ చేయడం, తర్వాత కోర్టులు నాంపల్లి కోర్టుకు ప్రొడ్యూస్ చేయక మునుపు గాంధీ హాస్పిటల్లో మెడికల్ చెకప్ అండ్ గాంధీ హాస్పిటల్లో 14 రోజులు రిమాండ్, హైకోర్టు బ్రహ్మాండంగా బెయిల్ ఇవ్వడం. నేను పొద్దునుంచి చెప్తున్నాను, చాలా ఛానల్స్, నేషనల్ మీడియా ఛానల్లో నేను మాట్లాడుతున్నాను, ఇట్లా చెప్తున్నాను, సాయంత్రం గ్యారంటీ బెయిల్. ఈ మధ్యలో మీరు గమనిస్తే మళ్ళీ క్యాస్ట్ ఈక్వేషన్స్ జస్టిఫై చేస్తూ మోహన్ బాబు జంపు. అవును, ఈ మధ్యలో మోహన్ బాబు జంప్ ఎక్కడపోయాడో తెలియదు. అసలు ఈ ఉరుమురు మీ మంగళం మీద పడింది నా సామెత ఉంటుంది. అలాగా అరెస్ట్ మోహన్ బాబు తజ్జం అనుకుందారా, ఇటు తిప్పటి తిప్పి అల్లు అర్జున్ గారు తీసుకొచ్చారు. ఈ దైత్యానికి తోడు మామూలుగానే మీడియా మేనేజ్మెంట్లో సిద్ధహస్తులైన ఎన్డీఏ కూటమి సక్సెస్ సాధించారంటే, ఈ ట్రాప్లో పడి సాక్షి కూడా తెల్లారి నుంచి అల్లు అర్జున్కి కెమెరా కూర్చుంది. అంత బిగ్ మూమెంటం అండి, మామూలు మూమెంటం కదా. రైతులు గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 13,500 ఇచ్చే దగ్గర ఇలా 20,000 ఇస్తారని ఎగేసి 6 నెలలైన ఖరీఫ్ రబీ పంటలకు కూడా అక్కడికి రాకుండా ఇవాళ రైతు భరోసా కేంద్రాల త్రూగా ధాన్యం కొనుగోలు అవి సక్రమంగా జరిగేదారు, ధాన్యాలు కొనుక్కోకుండా ఇలాంటివన్నీ గమనిస్తూ ఎక్కడ చర్చనీయాంశం అవుతాయి. ఎందుకంటే మీరు గమనించండి, నిన్నగాక మనం రేషన్ బియ్యం చుట్టూ తిరిగిన అంశాలతో ఇవాళ ధాన్యం కొనుగోలు కాబట్టలేదు, ఆర్బీకే సెంటర్లు నిరుపయోగంగా ఉన్నాయి, అక్కడ ఎక్కడ రైతు కేంద్రాల కింద వాటిని పరిగణలో తీసుకుని ఏవి కొనట్లేదు అన్నది జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవ్వకుండా స్పాంటేనియస్గా రియాక్టివ్ మోడ్లోకి వచ్చిన ఎన్డీఏ కూటమికి ఇక్కడ ట్రాప్లో ఎవరు పడ్డారు? సక్సెస్ నేరేషన్ వాళ్ళదే కదా. అవును, ఎక్కడ ఇంత కష్టపడి 6 నెలల టైంలోనే ప్రభుత్వం మీద ఇంత ప్రజా ప్రతిస్పందనతో వ్యతిరేకతని ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చింది. ఎక్కడ మీడియా అటెన్షన్ లేకపోతే ఎన్డీఏ కూటమికి జరగబోయే ఉపద్రవాన్ని ముందే నిలువరించుకున్నట్టు కదా. అవును, ఒక చిన్న అరెస్ట్ అల్లు అరవింద్ ఏముంది దాంట్లో, ఇటు తిప్పి అడి తిప్పి దాన్ని అంత తెలివితేటలు వాడారంటే సోషల్ మీడియా ఎడ్డితనం కూడా కొట్టొచ్చినట్టు కనబడింది వైఎస్ఆర్సీపీ. ఆయన కనీసం వైఎస్ఆర్సీపీకి ఓటేయండి అని కానీ, నంద్యాల వెళ్ళి ఆ రవి గారికి సంఘీభావం ప్రకటిస్తున్నాను, నేను మద్దతు ఇస్తున్నాను చెప్పిన ఉదంతం కానీ, అలాగే జై జగన్ అని కానీ జై వైఎస్ఆర్సీపీ అన్న ఎక్కడా లేకుండా కూడా బలవంతాన్ని ఆయన ఓన్ చేసేసి వైఎస్ఆర్సీపీకి వీళ్ళు సోషల్ మీడియాలో ఎదరగొట్టుకుంటే నిజంగా రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఈ సినిమా బిజినెస్ అవ్వడానికి ఖచ్చితంగా వెసులుబాటు వస్తుంది. ఓకే, ఇక్కడ ఒక నేషనల్ పార్టీ, ఓ ప్రాంతీయ పార్టీ మధ్యలో వద్దంలో, ఓ ప్రాంతీయ పార్టీ పరిరక్షించిన ఉదంతంలో అల్లు అర్జున్ గారికి సాయంత్రం బెయిలు, నేషనల్ పార్టీ లెవెల్గా రాష్ట్ర ప్రజల మీద కన్సర్న్ చూపించిన రేవంత్ రెడ్డి గారు ఓ ప్రాణం విలువ హీరో యొక్క దీని మీద నిజంగా నేను కనుక నాంపల్లి కోర్టు ఇచ్చిన 14 రోజుల రిమాండ్, హైకోర్టు కనుక స్టే ఆర్డర్ కానీ ఇంటీరియం బెయిల్ కానీ ఇవ్వకపోయి ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ టు సెట్ అప్ రెసిడెంట్ ఫర్ ది సెట్ ఆఫ్ హీరోస్. అవును, అబ్సల్యూట్లీ. వాళ్ళు ఇంకొకసారి జన సమూహాల్లోకి వెళ్ళడానికి పిచ్చి వేషాలు లేకుండా ఉంటారు కదా. అవును, మీకు అర్థమవుతుందా? అవును, క్రేజ్ ఉన్న వాళ్ళు, ఒక పబ్లిక్ క్రౌడ్ పుల్లర్స్ ఉన్నప్పుడు ప్రికాషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు బాధ్యత ప్రభుత్వం వహించాలి. ఏమన్నా తిరిగి చెప్పి హరీష్ రావు గారు లెటర్లు ఏం చెప్తున్నారు, 20 బెనిఫిషియల్కి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? మీరే. అంతే. కానీ ఇక్కడ మీరు ఇంకో కాన్స్పిరసీ దీంట్లో గమనించండి, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయగానే, అంటే ఆయన తప్ప మిగిలిన అరెస్ట్ చేస్తే ఆయనకి ఇష్టమే,
అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కాబట్టి నేను కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నాను. అవును, విత్డ్రా చేసుకున్న వీడియో వచ్చింది. ఇదేంటండి ఇది తగిలిన తమాషా చూస్తుండ్రా అందరికి వెళ్ళిపోయి. అవును హ? సార్, అక్కడ ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లాట్ అయినా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే హైవేల్లో దిగ్బంధాలు చేసి అడ్డగా పడుకుని నాన్న తిప్పలు పడతారు. మరి సొంత చుట్టప్పుడు అయితే బాధ్యత లేదా? కానీ చిరంజీవి గారు అల్లు నాగబాబు గారు మాత్రం ఎవరికి మూడో కంటికి అనుమానం రాకుండా మేమందరం ఒకటే అని చెప్పినట్టు వాళ్ళు ఇంటికి వెళ్ళి సంగీ బాల్ ప్రకటిస్తే ఎవరు వేరువేదో లేనట్టు. ప్రజలే. నాకైతే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కనబడుతుంది. అనవసరంగా డిజోల్డ్ థింగ్ని ఓన్ చేసుకుంటే ఏమొస్తుంది? సార్, ఇక్కడ మొన్న జరిగిన సంఘటనలో తప్పేవడుతుంది మీరు పోలీసులతో తప్పని చాలా మంది అంటున్నారు. ఇంకోటి ఏంటంటే, ఏదైతే సంధ్య థియేటర్ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు, అది కూడా సెకండ్ డేనే పర్మిషన్ తీసుకున్నారు, 4th వీళ్ళు వస్తున్నారు అని చెప్పేసి బందోబస్తు కావాలని మొత్తం మా దగ్గర డాక్యుమెంట్స్ మొత్తం రెడీగా ఉన్నాయి. అక్కడ క్రౌడ్ అన్కంట్రోలబుల్ క్రౌడ్ వచ్చింది. ఇంకా పోలీసులు ఇంకా వేరే బలగాలు ఇంకా తీసుకురాకుండా మొత్తం అల్లు అర్జున్ గారి మీద వేయడం అనేది కరెక్ట్ కాదన్నట్టుగానే చెప్తున్నారు. అక్కడ 2 విషయాలు మీరు గమనించండి సార్. మనం ప్రతిదాన్ని పోలీసులను ఆపాదించి మాట్లాడడం చాలా సులువు మనందరికీ. ఫస్ట్ థింగ్, థియేటర్ యాజమాన్యం పోలీసు బందోబస్తు అడగడం వాస్తవం, అవును అనుకుందాం. రెండోది, ఈయన ఒక ర్యాలీ పెట్టుకుని వచ్చారు అనుకోండి, ఎగ్జాంపుల్ ఓపెన్ టాప్లో నుంచి. నేను కోర్టులో మాట్లాడుతుంది కూడా ఆర్గ్యుమెంట్స్ వినండి మీరు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏం చెప్తున్నారు. కోర్టుకు వచ్చి ఆయన థియేటర్కి వచ్చి ప్రాసెస్లో ఒక ర్యాలీ కండక్ట్ చేశారు. ర్యాలీ కండక్ట్ చేసే దగ్గర బౌన్సర్స్ ఖచ్చితంగా ఆయన ప్రొటెక్ట్ చేస్తారు కదా. ఇప్పుడు మీకు బౌన్సర్లు అంటే నన్ను ప్రొటెక్ట్ చేయరు కదా, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. ఆ దాంట్లో తోపులాట జరిగింది, ఆ తోపులాట్లో తొక్కిసలాట జరిగింది, ఆ ప్రాణం పోయింది. బాధ్యత ఎవరిది చెప్పండి? సో వెన్ యూ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. థియేటర్లో ఉన్నారు ఆయన, థియేటర్కి వెళ్ళి ప్రాసెస్ ఏమి వాళ్ళు జైలు నుంచి రిలీజ్ అయ్యారు, వెనక్ గేట్ నుంచి ఎందుకు వచ్చారు? ప్రికాషన్సే కదా. క్రౌడ్ ఉంది, మాస్ క్రౌడ్ ఉంది, పోలీసులు చెప్పిన మాట విని అటు వెనక నుంచి వెళ్ళిపోయారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇవన్నీ ప్రికాషన్స్ అంటారు. ఇవి తీసుకోకుండా ఇలా ఓపెనింగ్ తెరెత్తిన దగ్గర నుంచి న్యూస్ రీళ్ళు ఇవన్నీ చూస్తాను, కానీ సినిమా చూసినట్టు కాదు కదా. అవును, సినిమా షో స్టార్ట్ అవుతుంది, ఒక అరగంట పావు గంట వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒకసారి నా ప్రజెన్స్ మేక్ సెన్స్ అన్నదే కదా. ఒక గంట అరగంట లేట్కి వెళ్తే ఏమవుతుంది? ఇవన్నీ ప్రికాషన్స్ చెప్తున్నా సార్. దీని మీద కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఏదైతే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం తప్పు, అల్లు అర్జున్ గారు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు కదా అందులో తప్పు. ఇంకోటి, ఎవరైతే చనిపోయారో దానికైతే మాకు చాలా బాధగా ఉంది. ఇంకోటి ఏంటంటే, హైడ్రా గురించి మాట్లాడారు. హైడ్రా కూల్చివేతలు అక్కడ 2 చనిపోయారు. అక్కడ చనిపోయిన వ్యక్తి వాళ్ళు ఆ సంగతి కూడా మనం చూసుకున్నట్లయితే ఇటేపు మనం రేవంత్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలన్నట్టుగానే కేటీఆర్ గారు పెట్టారు. దానికి మీరేమంటారు సార్? ఖచ్చితంగానండి. ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఇప్పుడు గతంలో పుష్కరాలు జరిగినప్పుడు జరిగి 29 మంది అక్కడ చనిపోయారు. మొన్న చంద్రబాబు గారు మీటింగ్లో దగ్గర 3 ప్రాంతాల్లో కలిపి 11 మంది చనిపోయారు. అప్పుడు ఎవరి మీద బాధ్యత వహించాలి చెప్పండి? ఒక మాస్ గ్యాదరింగ్ జరుగుతున్నప్పుడు పోలీసులు ఎంత జాగ్రత్తలు వహిస్తున్నారో, పొరపాట్లు గ్రాపాట్లు. ఇప్పుడు నేను ఉంటుండగా కుర్చీలోంచి పడిపోయిన ఉదంతాలు ఉండవా? దీంట్లో ఏమవుతున్నాయంటే ప్రైమరీగా ఇప్పుడు ఉదాహరణకి కొన్ని సినిమా అడ్వర్టైజ్మెంట్ అని సినిమా యాక్టర్లతో స్పోర్ట్స్ పర్సన్స్తో ఎందుకు ఇప్పిస్తారు? ఒక అలర్ట్ కోసం. ఇప్పుడు ఇదే ఉదాహరణకి అల్లు అర్జున్ గారు లాంటి వ్యక్తిని ఒకరోజు అరెస్ట్ చేస్తే ఎవరు అతీతులం కాదన్నది తెలుస్తుంది కదా చట్టాలకి. ప్రభుత్వ పరంగా కొన్ని చర్యలు ఉంటాయి కదా, చర్యలు ప్రతి చర్యలు. ఆ కోణంలో కొన్ని ఆలోచించండి. సమాజంలో కొన్ని జరుగుతున్నప్పుడు బాధ్యతారహితమైన నిర్ణయాలతోనూ బాధ్యతాయుతంగా కనుక కండక్ట్ అవ్వకపోతే బాధ్యత వహించవలసిన బాధ్యత ప్రభుత్వమే చెప్పాలి కదా. అవును. ఇప్పుడు ఉదాహరణకి నేను పొద్దున్న చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి? తెల్లారు ఆయన రిలీజ్ అయినప్పుడు వెనక్ గేట్ నుంచి వెళ్ళారు. ఇదే పని సినిమా అరగంట స్టార్ట్ అయిన తర్వాత వెళ్తే గుట్టు చెప్పుడు కాకుండా కానవైతే కాకుండా ముందు బౌన్సర్లు 4 వెళ్ళి అక్కడ కాపలా ఉండరా, లేకపోతే నేను వచ్చే టైంకి నాతో పాటు 2 ఉండండి లోపలికి వెళ్ళిపోదాం అని చెప్పి అలాంటి ఏదో చిన్న స్ట్రాటజీ ఉంది వెళ్ళారు అనుకోండి, ఏమవుతుంది? ఎన్నిసార్లు ఎంతమంది వెళ్ళట్లేదు. నేను రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడిన ఇండైరెక్ట్ వెర్షన్ అదే. ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సరే, అవన్నీ ఇప్పుడు ఎలా ఉంటాయంటే అయిపోయిన తర్వాత మనం బాధ్యాలు కొట్టడం కాదు కదా. ఆ పొరపాటు జరిగింది. తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రికి బాధ్యత ఉంటుంది, ఎంత కాదన్నా. ఒక ప్రాణం పోయింది. ఇప్పుడు నిజంగా ఆయన కాంపన్సేషన్ ఇస్తున్నారు ఎవరు? అల్లు అర్జున్ గారు. సంతోషం. హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ బేర్ చేస్తున్నారు, సంతోషం. అలా మోహన్ బాబులకు ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడలే కదా. ఎంత లేట్ అవుతుందో చూసి తగిలిన తమాష చూసి తర్వాత వచ్చి ఒక అపాలజీ లెటర్ ఇచ్చి పరారైపోవడం కాదు కదా. అవును. ఫ్రమ్ ద డే 1 నుంచి స్టిక్ టు హిస్ గన్స్. ఆ కంపారిజన్స్ చూడండి. బాధ్యత ఉన్న వాళ్ళు ఎవరు, బాధ్యత లేని వాళ్ళు ఎవరు, సమాజహితమా సమాజహితం కాదా, ఈ కంపారిజన్స్ ఎప్పుడైతే ప్రజల్లోకి ఉంటాయో వాళ్ళకి అర్థం అవుతాయి. అవును. దిస్ ఇస్ మోర్ మ్యాటర్స్. కానీ సక్సెస్ స్టోరీ మాత్రం తెలుగుదేశానికి ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ రైతు ఉద్యమాలు అంత ఉవ్వెత్తి లేదు. వాళ్ళతో పాటు తా చెడ్డ కోతి వనవంతా చేసిందని సాక్షిని కూడా ఇందులోకి తీసుకొచ్చినందుకు ఈ అల్లు అర్జున్ గారి అరెస్ట్ ఎపిసోడ్లో ఆల్ క్రెడిట్ గోస్ టు తెలుగుదేశం కూటమి అండ్ సాక్షిని కూడా ట్రాపర్లోకి లాగినందుకు తప్పట్లు, అంతకన్నా ఇంకేం లేదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.